హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను యావరేజ్ టాపిక్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఇప్పుడు మనకి టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది కదా. టెట్ ఎగ్జామ్లో మ్యాథ్స్ పేపర్ 1లో యావరేజ్ టాపిక్ కూడా ఒక పార్టే. సో ఇంతకుముందు అయితే నేను క్యాలెండర్ టాపిక్ అయితే పోస్ట్ చేశాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి యావరేజెస్. నేను టెట్ ఎగ్జామ్ పేపర్ 1 మ్యాథ్స్ సిలబస్ మొత్తం పెట్టాను. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సో ఈరోజు టెట్ ఎగ్జామ్లో మ్యాథ్స్ పేపర్ 1లో యావరేజ్ టాపిక్ గురించి అయితే చూసేద్దాం. ఫస్ట్ మనకి యావరేజ్ టాపిక్ అర్థం కావాలంటే మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అనేవి తెలవాలి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ యావరేజ్ అంటే మనం ఏం చేస్తాం, ఒక ప్రాబ్లంలో మనకి యావరేజ్ కనుక్కోమంటే ఏం చేస్తామంటే దానికి ఒక ఫార్ములా అనే ఉంటుంది. అది ఏంటిది అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యావరేజ్ కనుక్కోవాలంటే మనం ఇప్పుడు ఒక ప్రాబ్లంకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే ఫార్ములా వేసి కనుక్కోవాలి. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ అంటే ఏంటిదంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటిది అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుక్కోమంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ అనేది చేయాలి. నెక్స్ట్ ఒకవేళ ఒక నిమిషం అండి. నెక్స్ట్ ఇది సెకండ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ థర్డ్ ప్రిన్సిపల్ వచ్చి ఇప్పుడు ఏ మ్యాన్ covers a certain distance. A man covers a certain distance at p kilometers per hour and an equal distance at q kilometers per hour. Then the average speed during the whole journey. అంటే ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఏ మ్యాన్ కవర్డ్ ఏ సర్టెన్ డిస్టెన్స్. ఒక మ్యాన్ అనేడు ఒక కొంత డిస్టెన్స్ని కవర్ చేసిండు. అది ఎంత, అంటే పీ అనే కిలోమీటర్స్, అంటే పీ ప్లేస్లో మనకి ఏమైనా ఒక నెంబర్స్ వస్తాయి, ఒక పీ కిలోమీటర్స్లో. అండ్ ఈక్వల్ డిస్టెన్స్ ఎట్ క్యూ కిలోమీటర్స్. దెన్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ డ్యూరింగ్ ద హోల్ జర్నీకి ఎంత అని అడిగిండు. సో మనకి ఇలాంటి మోడల్లో ప్రాబ్లం వచ్చినట్టయితే మనం ఏం ఫార్ములా యూజ్ చేయాలి అంటే 2p³ బై p+q. ఇలాంటి ఫార్ములాస్ వచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా అనేది, ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ది సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు కనుక్కోమంటారు. ఇప్పుడు ఒక సమ్ ఇచ్చి ఆ సమ్ములో ఇప్పుడు ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ లేకుంటే ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్, దాని ఒక సమ్ కనుక్కోమని అంటారు. సో అప్పుడు మనం ఎలాంటి ఫార్ములా యూజ్ చేయాలి అంటే n/n+1/2. అప్పుడు ఇలాంటి సమ్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ఫార్ములా యూజ్ చేయాలంటే n/n+1/2. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, the average of first n natural numbers. పైనేమో ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఒకవేళ ఇచ్చిన n న్యాచురల్ నెంబర్స్కి యావరేజ్ కనుక్కోవాలంటే n+1/2
2 ఫార్ములా అనేది అయితే యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇది నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్. నెక్స్ట్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఆడ్ నెంబర్స్. ఇప్పుడు ఒక ప్రాబ్లంలో ఒక 10 ఆడ్ నెంబర్స్, ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్కి యావరేజ్ కనుక్కోండి అని అన్నారనుకో, అప్పుడు మనం ఏం ఫార్ములా యూజ్ చేయాలంటే ఈక్వల్స్ టు n, ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ 7th వన్, ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఈవెన్ నెంబర్స్ అంటే n+1 ఫార్ములా అనేది అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ 8th వన్, ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ స్క్వేర్ నెంబర్స్. ఇప్పుడు మనకి 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అండ్ సో ఆన్ ఇలా ఇచ్చి 20 స్క్వేర్ ఇచ్చారు. సో ఇప్పుడు దీనికి యావరేజ్ కనుక్కోమంటారు. అప్పుడు మనం ఎలాంటి ఫార్ములా యూజ్ చేయాలి అంటే n+1 2n+1/6 ఇలాంటి ఫార్ములా అనేది మనమైతే యూజ్ చేయాలి. నెక్స్ట్ 9th ఫార్ములా ఏంటిదంటే ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n క్యూబ్ నెంబర్స్. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్, ఇప్పుడు 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్ ఇలా ఇచ్చిరనుకో, అప్పుడు మనం ఎలాంటి ఫార్ములా యూజ్ చేయాలి? n+1²/4 ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇది చూడండి, ది యావరేజ్ ఆఫ్ m అబ్జర్వేషన్స్ ఈజ్ x. ది యావరేజ్ ఆఫ్ m అబ్జర్వేషన్స్ అనేది x అండ్ ది యావరేజ్ ఆఫ్ n observations is y. Then the average of m+n observations ఎంత అంటే వాడు ఏమడిగిండు అంటే, ఒకవేళ ఇలాంటి సమ్స్, ఇప్పుడు ద యావరేజ్ ఆఫ్ m అబ్జర్వేషన్ అనేది x, ఇప్పుడు ఒక కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చి దాన్ని x అండ్ ది యావరేజ్ ఆఫ్ n అబ్జర్వేషన్ ఈజ్ y. అయితే ఇప్పుడు m అనే ఒక అంటే m అని ఒకే దానికి అబ్జర్వేషన్ అనేది x, n అనే దానికి అబ్జర్వేషన్ అనేది y. సో ఇప్పుడు m+n అబ్జర్వేషన్ కనుక్కోవాలంటే మనం ఎలాంటి ఫార్ములా యూజ్ చేయాలి అంటే m(x+n)(y)/m+n. సో ఇప్పుడు మీరు యావరేజ్ టాపిక్ టెట్లో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ యావరేజ్ దాని మీద మనకి ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే మీరు ఈ బేసిక్స్ తెలుసుకుంటే చాలండి. ఫస్ట్ యావరేజ్ అంటే మనం ఏం ఫార్ములా యూజ్ చేస్తాం, యావరేజ్ అడిగితే ఏం ఫార్ములా యూజ్ చేస్తాం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అడిగితే ఏం ఫార్ములా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక మ్యాన్ కవర్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఆఫ్ p కిలోమీటర్స్ అండ్ అన్ ఈక్వల్ డిస్టెన్స్ ఎట్ q కిలోమీటర్స్, దెన్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద హోల్ జర్నీ అయితే మనం ఎలాంటి ఫార్ములా యూజ్ చేస్తాం. ఒకవేళ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ కనుక్కోమన్నాడు అనుకోండి యావరేజ్, అప్పుడు ఎలాంటి ఫార్ములా యూజ్ చేస్తాం. లేకపోతే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ కనుక్కోవాలంటే ఎలాంటి ఫార్ములా యూజ్ చేస్తాం. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్కి, యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్కి ఏం ఫార్ములా యూజ్ చేస్తాం. ఒకవేళ ఫస్ట్ n స్క్వేర్ నెంబర్స్ అనుకుంటే ఎలాంటి ఫార్ములా యూజ్ చేస్తాం, క్యూబ్ నెంబర్స్ అంటే ఎలాంటి ఫార్ములా యూజ్ చేస్తాం. ఇవన్నీ తెలుసుకుంటే మనం యావరేజ్ అనే టాపిక్ నుంచి ఏ సమ్ వచ్చినా ఈజీగా చేయగలుగుతామండి. సో ఇప్పుడు వీటి మీద మనం ప్రాబ్లమ్స్ అయితే చేసేద్దాం రండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద following set of numbers. సో ఏమిచ్చారు? 20, 35, 40, 45, 50. ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఇప్పుడు ఈ నెంబర్స్కి మనకి యావరేజ్ కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు మనం యావరేజ్ కనుక్కోవాలంటే ఫార్ములా మనం చెప్పాను కదా, యావరేజ్ కనుక్కోవాలంటే ఏం ఫార్ములా యూజ్ చేస్తాం? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి అంటే చూడండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి అంటే ఏంటి ఫార్ములా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై
సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా, ఫార్ములా వచ్చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి అంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇవ్వండి, వీటిని అన్నిటిని ప్లస్ చేస్తే అవి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 20 + 35 + 40 + 45 + 50 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన సెట్ ఆఫ్ నెంబర్స్ని అన్ని కౌంట్ చేసేయాలి. సో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తే అవి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4 5. ఈ 5 కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 5 ఇలా. సో ఇప్పుడు చూడండి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వీటిని అన్నిటినీ మనం ప్లస్ చేస్తే మనకి 190/5 వస్తుందండి. 190/5. ఇప్పుడు 5 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 5 1 జా 5, 5 3 జా 15 అంటే ఎంత వస్తుంది, ఇంకా 4 ఉంటుంది ఇక్కడ. 4 అంటే 0 ఉంది కాబట్టి 40, 5 8 జా 40 కదా. సో యావరేజ్ అనేది మనకి 38 అయితే వచ్చేసింది. ఈ విధంగా చేయాలి, యావరేజ్ కనుక్కుంటే ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 5 and 20. Find the average of all prime numbers between 5 and 20. యావరేజ్ అంటే సో మనకి ఇదే ఫార్ములా. యావరేజ్ అంటే ఏంటిది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇప్పుడు మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, మనకు అన్ని కౌంటింగ్ నెంబర్స్ అనేవి ప్రైమ్ నెంబర్సే కదా. సో అంటే ఎగ్జాక్ట్లీ అది 2 ఫ్యాక్టర్స్ అంతే కదా. సో ఇప్పుడు మనకి 5 to 20 మధ్యలో ఏమేం ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో చూద్దాం. సో అంటే ఇట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ అంతే కదా. సో చూడండి 5 నుంచి 20 వరకు, 5 నుంచి 20 వరకు అంటే 7 + 11 + 13 + 17 + 19. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఇది మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే 67/5 వస్తుంది. అంటే 5 1 జా 5, 5 1 జా 5 అంటే ఇక్కడ 1 ఉంటుంది. 5 3 జా 15 అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. అంటే పాయింట్ పెట్టుకుంటే 0 కాబట్టి 5, మనకి 13.5 అనేది అయితే ఆన్సర్. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అంటే అందరికీ తెలుసు కదండి. ఇప్పుడు 1 to 100కి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే మనం 25 ప్రైమ్ నెంబర్స్ కదా మనకి 1 to 100కి కదా. సో ఇట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ అలా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒకవేళ యావరేజ్ ఫస్ట్ 5 లేకుంటే బిట్వీన్ 5 to 20 కానీ 20 to 40 కానీ మనకి యావరేజ్ కనుక్కోమంటే ప్రైమ్ నెంబర్స్లో ఇలా కనుక్కోవాలండి. సో నెక్స్ట్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 40 and 50. 40 and 50 బిట్వీన్ 40 and 50కి మనం అంటే ద ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 40 and 50కి మనం యావరేజ్ అనేది అయితే కనుక్కోవాలి. సో ఇప్పుడు మనకి యావరేజ్ అంటే ఏంటిది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. ఇప్పుడు మనకి ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటిది, 0 2 4 6 8 10 ఇవే కదా ఈవెన్ నెంబర్స్. అంటే 40 నుంచి 50 మధ్యలో ఏమేమి ఈవెన్ నెంబర్స్ ఉంటాయి మనకి, 42 + 44 + 46 + 48 అంతే కదా. సో ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 4 కదా. సో 4 ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మొత్తం మనకి 180/4 అనేది వచ్చేస్తుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 45 ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో ద ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 40 and అంటే ది యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 40 and 50 అంటే 45 అనేది అయితే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ యావరేజ్ ఆఫ్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్కి మనకి యావరేజ్ అనేది కనుక్కోమన్నాడు. మనం ఇందాక ఫార్ములాలో చూసినట్టయితే చూసేయండి, చూడండి ఇక్కడ చూడండి, ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్ న్యాచురల్ నెంబర్స్ కన్నాడు కదా తను. సో క్వశ్చన్లో న్యాచురల్ నెంబర్స్ అంటే చూడండి,
ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అయితే మనం ఏం ఫార్ములా యూజ్ చేయాలని చెప్పాను, n+1/2. n+1/2 ఫార్ములాలో మనం యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి ఫార్ములా, ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n+1/2 ఫార్ములా. సో n ప్లస్లో ఏం వేసుకోవాలి, 20 న్యాచురల్ నెంబర్స్ కదా, 20 + 1/2 అంటే 21/2. సో ఆన్సర్ అనేది మనకి ఎంత వస్తుంది, 10.5 అయితే ఆన్సర్ వచ్చేస్తుందండి. సో ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఫ్రమ్ 41 to 50. ఇప్పుడు 41 to 50 మధ్యలో ఉన్న నెంబర్స్కి మనకి యావరేజ్ కనుక్కోమన్నాడు. సో ఆల్ నెంబర్స్ 41 to 50 అంటే 41 + 42 + 43 + 44 + 45 + 46 + 47 + 48 + 49 + 50 ఈ మొత్తం ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి కదా, అంతే కదా. సో ఇవన్నీ వాడు ఏమడిగిండు, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఫ్రమ్ 41 to 50. ఆల్ నెంబర్స్ అంటే 1 2 3 4 అవన్నీ కదా. సో అవన్నీ ఎంత ఉంటే 10 ఉంటాయి. ఇది మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 495/10 వస్తుంది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి 49.5 అనేది అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. మనం ఈ రకంగా చేయాలి. ఒకవేళ ప్రాబ్లం అనేది ఈ మోడల్లో వస్తే ఎలా చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్ ఆఫ్ 5. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్ ఆఫ్ 5 అంటే ఏ ప్రాబ్లం చెయ్యాలి, ఫస్ట్ 10 మల్టిపుల్ ఆఫ్ 5 అంతే కదా. ఫస్ట్ 10 మల్టిపుల్ ఆఫ్ 5 అంటే మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే, ఇప్పుడు చూడండి 5 ఆఫ్ మనకి ఏమడిగిండు, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్ ఆఫ్ 5 అన్నాడు. సో మల్టిపుల్ ఆఫ్ 5 అంటే 5. ఫస్ట్ 10 కదా, ఫస్ట్ 10 అంటే ఎంత, 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 బై ఇది మొత్తం కౌంట్ చేసి ఎంత, 10. సో వాడు ఏమడిగిండు, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్ ఆఫ్ 5 అన్నాడు. సో 5 ఫస్ట్ 10 అన్నాడు. ఇప్పుడు మనకి n+1/2 ఫార్ములా అనేది మనం యూజ్ చేయాలి, అంతే కదా. 5 × 10 n ప్లస్లో 10 ఆఫ్ 10 + 1/10 × 2 ఈ ఫార్ములా అనేది మన ఈ ప్రాసెస్లో చేయాలి. అంటే ఎంత మనకి ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుంది, 55/2 వస్తుంది. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 55/2 వస్తుంది, అంటే =22.5. ఈ మోడల్లో వస్తే ఇలా చేయాలి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్, ఒకవేళ ప్రాబ్లమ్స్ అనేది ఈ మోడల్లో వస్తే ఎలా చేయాలి, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 200 మల్టిపుల్ ఆఫ్ 6. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఇప్పుడు 6 ఆఫ్ 1 + 200/200 కదా. సో ఇప్పుడు మనకి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 200 మల్టిపుల్ ఆఫ్ 6 అంటే మనం n+1/2 ఫార్ములా యూజ్ చేయాలి కదా, అంతే కదా. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి 6 × ఫస్ట్ 200 అంటే 200 ఆఫ్ 200 + 1/200 × 2 ఇదే కదా మనకి. సో నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 6 × 200 అంటే మనకి 1200 అంతే కదా. చూడండి 1200 ఆఫ్ 200 + 1 అంటే 201/200 × 2 కదా. సో ఇప్పుడు దీన్ని మనం చేస్తే క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది, 241,200/400 అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సల్ అండి. ఇప్పుడు 2 టేబుల్లో చూద్దాం, 2 2s 4 అంటే 2 1s 2, నెక్స్ట్ 2 2s 4 అంటే ఇక్కడ 1 మిగిలింది అంతే కదా, 0. నెక్స్ట్ 12 కదా,
ఇంతే కదండి. నెక్స్ట్ టూ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. 2 6 12 0 3. సో దీనికి ఆన్సర్ అనేది 603. ఈ మోడల్లో వస్తే ఇలా చేయాలి. ఒకవేళ ప్రాబ్లం అనేది ఈ మోడల్లో వచ్చిందనుకోండి, అంటే ఏ మోడల్ అంటే ది arithmetic mean of 10 numbers is 15.5. then the sum of these numbers is అంటే వాడు ఏమడిగారు క్వశ్చన్లో, ది ఆర్థమెటిక్ మీన్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 15.5 అయితే ద సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్కి ఎంత అవుతుంది అని అడిగాడు. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ కదా. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ చూస్తున్నట్టయితే, సో ఏమవుతుంది మీన్, ఇప్పుడు మనకి అక్కడేమో యావరేజ్ కదా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్. ఇక్కడ మనకి మీన్ అనేది ఇచ్చిండు, అంటే మీన్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్ అంటే ఎంత 10 ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత 15.5 కదా. సో ఇది మొత్తం మనం సో ఎంత వస్తుంది మనకి 155 అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే చేసేయాలి. నెక్స్ట్ ఈ మోడల్ అండి. ఒకవేళ సమ్ అనేది ఈ మోడల్లో వస్తే మనం ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఒకవేళ సమ్ అనేది ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ ఉమెన్, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ ఉమెన్ అండ్ హర్ డాటర్ ఈజ్ 20 years. The average age of a woman and her daughter is 20 years. The ratio of their age is 8:2 respectively. 8:2 respectively. What is the daughter's age? ఒకవేళ ప్రాబ్లం అనేది ఈ విధంగా ఇచ్చారనుకోండి, మనం ఎలా చేయాలి అంటే, ఇక్కడ మనం చూసినట్టయితే ద రేషియో ఆఫ్ దేర్ ఏజ్ అనేది 8:12 రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే సో ఆన్సర్ వచ్చేసి లెట్ ద ఏజ్ ఆఫ్ ఉమెన్ అండ్ హర్ డాటర్ ఆర్ ఇన్ ద రేషియో 8x అండ్ 2x. తర్వాత ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ ఉమెన్ అండ్ హర్ డాటర్ ఈజ్ 20 years అన్నాడు. అంటే 20 = 8x + 2x / 2 అంతే కదా. సో 40 = 10x. అప్పుడు x ఏమవుతుంది 4 years. సో 2 × 4 = 8 years. డాటర్కి 8 years అంతే కదా. 8 years 8 × 2 రెస్పెక్టివ్లీ. అప్పుడు 2x కదా, x ప్లేస్లో మనం 4ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 8 years. ఇలా చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇలా చేసేయాలి. ఒకవేళ ఈ మోడల్ కాకుండా ప్రాబ్లం అనేది ఇలా వస్తే ఇలా చేయాలి. ఒకవేళ ఈ మోడల్ కాకుండా ప్రాబ్లం అనేది ది యావరేజ్ ఆఫ్ 2-digit numbers which remains the same when the digits interchange their position. ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్టయితే ది యావరేజ్ ఆఫ్ ద 2 digits నెంబర్ విచ్ రిమైన్స్ ద సేమ్ వెన్ ద డిజిట్స్ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్. ఇంటర్చేంజ్ చేసినా కూడా ఆ నెంబర్స్ అనేవి మనకి సేమ్ ఉండాలి. అంటే అలాంటివి మనకి ఏముంటాయండి, సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్చేంజ్ చేసిన సేమ్ ఉండాలంటే
11 ప్లస్ 22 ప్లస్ 33 ప్లస్ 44 ప్లస్ 55 ప్లస్ అండ్ సో ఆన్ 99. సో ఇవన్నీ ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 495/9 వస్తుంది. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 55 ఆన్సర్ వస్తుంది. ఇలాంటి మోడల్ వస్తే ఇలా చేయాలి. ఒకవేళ క్వశ్చన్ అనేది ఈ మోడల్లో వస్తే ఎలా చేయాలో చూడండి. ద మీన్ ఆఫ్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ 9 స్క్వేర్ 10 స్క్వేర్ ఈజ్ ద మీన్ ఆఫ్. ఇట్లా స్క్వేర్స్ ఇస్తే ఎలా చెయ్యాలి నేను చెప్పాను, ప్రాబ్లమ్స్లో చెప్పానండి. చూడండి, సో ప్రాబ్లమ్స్లో చెప్పాను చూడండి. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n స్క్వేర్ నెంబర్స్. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n స్క్వేర్ నెంబర్స్ అంటే n+1 2n+1/6 ఫార్ములా యూజ్ చేయాలని చెప్పాను కదా. సో ఇప్పుడు అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తాం. అక్కడ ఏం యూజ్ చేస్తాం? n+1 2n+1/6 ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ద మీన్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇచ్చారు. అంటే 10 ఆఫ్ 10+1 2 ఆఫ్ 10+1/6 ఇంటూ 10 అంటే 10 ఆఫ్ 11 21/10 ఇంటూ 6. ఇది మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 10 ఇంటూ 231/60. ఇప్పుడు దీన్ని మనం చేసినట్టంటే 2310/60 అంటే ఈ జీరోకి క్యాన్సిల్ 38 అనేది ఆన్సర్ వచ్చేస్తుంది. 38.5 అనేది అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ ఈ మోడల్లో వస్తే ఇలా చేయాలి. నెక్స్ట్ ఇలాంటి మోడల్లో కాకుండా ఒకవేళ ప్రాబ్లం అనేది ఈ మోడల్లో వస్తే ఎలా చేయాలి చూసేద్దాం. సో చూడండి, ఒకవేళ ప్రాబ్లం అనేది ఇలాంటి మోడల్లో వస్తే ఎలా. ది యావరేజ్ ఆఫ్ 20 నెంబర్స్ ఈ 7. ది యావరేజ్ ఆఫ్ 20 నెంబర్స్ అనేది 7. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 6 then the average of the new set of number is అంటే అక్కడ ఏం అడిగారు క్వశ్చన్లో? ది యావరేజ్ ఆఫ్ 20 నెంబర్స్ అనేది 7, ఈచ్ వన్ అనేది మల్టిప్లైడ్ బై 6. అప్పుడు ది యావరేజ్ ఆఫ్ ద న్యూ సెట్ ఎంత అని అడిగారు. సో ఇక్కడ మనం ఆన్సర్ ఎలా చేస్తామంటే చూడండి ఆన్సర్. సో ఫస్ట్ యావరేజ్ ఆఫ్ 20 నెంబర్స్ అనేది 7 అంతే కదా. సో నెక్స్ట్ ద సమ్ ఆఫ్ దీస్ 20 నెంబర్స్ అంటే 20 ఇంటూ 7 కదా, అంటే 140 అన్నట్టే కదా. సో ఇప్పుడు న్యూ సెట్ అంటే x1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ x20 6 ఆఫ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు 840 అన్నట్టే కదా. అంటే న్యూ యావరేజ్ ఎంత మనకప్పుడు? 840/20 కదా. సో ఆన్సర్ అనేది 42. ఒకవేళ ప్రాబ్లం అనేది ఈ మోడల్లో వస్తే ఇలా చేసేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ ప్రాబ్లం అనేది ఈ మోడల్లో వస్తే ఎలా చేయాలి చూడండి. ది if the average of x number is y square and that of y number is x square, then the average of x plus y number is. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ఎక్స్ నెంబర్ అనేది వై స్క్వేర్ అండ్ వై నెంబర్ అనేది ఎక్స్ స్క్వేర్, దెన్ ద యావరేజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై నెంబర్
ఎలా కనుక్కోమన్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే సమ్ ఆఫ్ ఎక్స్ నెంబర్ అంటే మనకి ఎంత, XY స్క్వేరే కదా. నెక్స్ట్ సమ్ ఆఫ్ వై నెంబర్స్ అంటే ఎంత, YX స్క్వేర్ అన్నట్టే కదా. సో నెక్స్ట్ ద సమ్ ఆఫ్ X ప్లస్ వై నెంబర్స్ అంటే ఎంత, XY స్క్వేర్ ప్లస్ YX స్క్వేర్ అన్నట్టే కదా. సో దీంట్లో XYని కామన్ తీస్తే X ప్లస్ వైయే కదా ఇలా. సో ది యావరేజ్ ఆఫ్ X ప్లస్ వై నెంబర్స్ అంటే ఏమవుతుంది XY ఆఫ్ X ప్లస్ వై బై X ప్లస్ వై. సో ఇప్పుడు దీనికి క్యాన్సిల్ అయిపోతే XYయే కదా. సో ఇలా చేయాలి. సో చూడండి, యావరేజ్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఇలా చేయాలండి. మీరు ఏం లేదండి, యావరేజ్ నుంచి మీరు జస్ట్ ఈ ఫార్ములాస్ అంటే ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి, మొత్తం 10 ఫార్ములాస్ ఉన్నట్టున్నాయి. ఈ ఫార్ములాస్ కనుక మీకు వచ్చినట్టయితే ఖచ్చితంగా యావరేజ్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఈజీగా చేయగలుగుతారండి. మీలో ఎవరైనా మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఫాలో కొట్టండి, గంట కొట్టుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. అలాగే ఇది మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి